ఇక్కడ రెండే విషయాలు చెప్పాలనుకున్నాను. పేరెంట్స్ పరంగా చూస్తే ఈరోజు పేరెంటింగ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఎంత పెద్ద ఉద్యోగమైనా చేయొచ్చు, కోటీశ్వరుడైనా అవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, మనం ఎంతైనా సంపాదించవచ్చు. కానీ మన పిల్లల్ని ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా పెంచడం అనేది ఈ రోజుల్లో నేను ఒక పేరెంట్గా చూస్తే అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో మన చిన్న పిల్లలు, ఈ ఏజ్లో పిల్లలు కూడాను బయట వరల్డ్కి అంటే బాహ్య ప్రపంచానికి చాలా తొందరగా ఎక్స్పోజ్ అయిపోతున్నారు. దానికి కంట్రోల్ చేయాలంటే పేరెంటింగ్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏం చేశాను అన్నటువంటి ఒక డ్రీమ్స్లోకి వెళ్ళిపోయామన్నమాట. పల్లెటూరులో బురదలో తిరుక్కోవడం, ప్యాంటు ఉందో లేదో తెలియనటువంటి అంత భేద స్థితిలో ఉండేటటువంటి స్టేజ్లో వీధుల్లో తిరుక్కోవడం, ఆవులు కాసుకోవడం, చిన్న చిన్న పనులు అనమాట. ఆ ఏజ్లో ప్యాడ్లో తిరగడం అవన్నీ గుర్తొచ్చుకొని ఒక విధమైనటువంటి రిలాక్స్. పేరెంట్స్గా మిమ్మల్ని చూసిన తర్వాత మా అబ్బాయి స్కూల్లో ఇటువంటి ఫంక్షన్ అయినప్పుడు మీ స్థానంలో ఉండి మా అబ్బాయి ఎప్పుడు కనిపిస్తాడు, డ్యాన్స్ చేసినప్పుడు ఏ మూమెంట్లో కనిపిస్తాడు, ఆ మూమెంట్ క్యాప్చర్ చేద్దామా, ఆ విషయం మళ్ళీ గుర్తుకొచ్చి ఒక విధమైనటువంటి రిలాక్స్ అయ్యాను. వీడియో కానీ లేదంటే ఇంకా ఏదైనా చేయడం తగ్గిస్తే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ తగ్గుతుంది కొంత ఏజ్ వరకు. కొంత ఏజ్ తర్వాత మళ్ళీ మనమే వాళ్ళకి నేర్పాలి. అలా ఇంట్లో కూర్చోబెట్టిస్తే మళ్ళీ వాళ్ళకి తెలియదు బాహ్య ప్రపంచం. ఈ ప్రపంచం నుంచి మన ఇంట్లోంచి బయట అడుగు పెట్టగానే ఎక్స్ట్రేనియస్ సర్కమ్స్టెన్సెస్ చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతాయి వాళ్ళ మీద. చిన్న ఒక సెల్ ఫోన్ని చూసేటప్పుడు వాళ్ళకి అందులో మంచిని స్వీకరించి చెడుని దూరం చేసే విధమైనటువంటి ఒక విచక్షణ. తల్లిదండ్రులు చూస్తే భయం, కొట్టేవారు, టీచర్స్ కొట్టేవారు, బాబాయిలు కొట్టేవారు, అందరూ కొట్టేవారు. అందుకని భయం. అందువల్ల భయంతో బతికాం, భయంతో పెరిగాం, భయంతో చదివాం. కానీ ఇప్పుడు పిల్లలు చూస్తే తల్లిదండ్రులకు భయం. వాడు అలుగుతాడేమో, అన్నం తిండేమో, చెప్పిన మాట విండేమో అనేటువంటి ఒక భయం పిల్లల నుంచి ప్రారంభమైంది. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి మంచి స్థానాన్ని పొందారు. పక్కవాడి పిల్లాడికి 7 మార్కులు 8 మార్కులు వచ్చాయనుకోండి, వాళ్ళిద్దరిని పోల్చకూడదు మనం. మరి ఏం చేయాలి? నెక్స్ట్ టైం మళ్ళీ టెస్ట్ పెట్టారనుకోండి, 3 నుంచి 5 మార్కులకు వచ్చాడు అనుకోండి, అది కంపారిజన్. వెరీ గుడ్. అంటే ఆ అబ్బాయిని, ఆ పిల్లగాని తనతో తన్నే పోల్చాలి. అంటే వాళ్ళలో ఉండే అభివృద్ధిని వాళ్ళు చూపించాలి, పక్కవాడి అభివృద్ధి చూపించకూడదు.